పడితే అది మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇలా మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని రక్షిస్తున్నాడు, ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. ఆర్థిక రంగంలో కూడా 10వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక ప్రగతిని 5వ స్థానం తీసుకొచ్చిండు. ఈసారి 3వ స్థానం తీసుకొస్తున్నాడు. మళ్లీ అవకాశం ఇస్తే 1వ స్థానం తీసుకుపోతున్నాడు. కాబట్టి మన లాక్డౌన్ అప్పుడు, కరోనా అప్పుడు మనందరికీ వ్యాక్సిన్ ఇచ్చిండు, మనందరికీ సేవ చేసిండు. ఇక్కడ మేము సేవ చేస్తాం, అక్కడ నరేంద్ర మోడీ సేవ చేశాడు. ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వకుంటే ఇవాళ మనం బతికేటోళ్ళం కాదు. మనకే కాదు, ప్రపంచానికే వ్యాక్సిన్ అందించిన మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఒక పేదోడు ప్రధానమంత్రి అయింది కాబట్టి పేదలు ఇలా మంచిగా బతుకుతున్నారు దేశంలో. కాబట్టి అన్ని ఆలోచించండి. ఆలోచించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థినైనా నాకు ఓటేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరు పోయినసారి ఓటేసి గెలిపించినాక 24 గంటలు కష్టపడ్డా, లాఠీ దెబ్బలు తిన్నాం, జైళ్లకు పోయినాం, నిద్రాహారాలు బంద్ చేస్తాం, కుటుంబానికి దూరమైనాం, ఎప్పుడు కూడా పేదల కోసం కొట్లాడినాం. పేదల రాజ్యాన్ని రావాలి, మోడీ రాజ్యాన్ని రావాలని చెప్పి అహర్నిశలు కష్టపడ్డాం. కాబట్టి ఇలా తెలంగాణ మొత్తం బండి సంజయ్ అని చెప్పి నా మీద అభిమానం చూపడుతున్నారు. ఏం చేయకుండా కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్ లో వండి ఇప్పుడు ఇక్కడ మొరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధికారం లేనప్పుడు ఇంట్లో వండి అధికారంలో రాగానే ఏది పడితే మాట్లాడే వ్యక్తిని కాదు నేను. ఇలా అధికారంలో ఉన్నా లేకున్నా, గెలిచినా ఓడిపోయినా 24 గంటలు ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని. ఎంపీగా గెలవకముందు 12 సార్లు జైలుకు పోయినా, ఎంపీగా గెలవకముందు 12 సార్లు జైలుకు పోయినా, ఎంపీగా గెలవకముందు నా మీద 100 కేసులున్నాయి, ఎంపీగా గెలిచాక 100 కేసులున్నాయి, ఎంపీగా గెలిచాక కూడా 2 సార్లు జైలుకు పోయినా. కాబట్టి నేను పోరాటం చేసే వ్యక్తిని, ప్రశ్నించే వ్యక్తిని, నిలదీసే వ్యక్తిని, నిస్వార్థంగా పనిచేసే వ్యక్తిని, పార్టీ కోసం పనిచేసే వ్యక్తిని, ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని, దేనికైనా తెగించి కొట్టాడే వ్యక్తిని. కాబట్టి ఎవరు గెలవాలి, ఎవరికి గుణపాఠం చెప్పాలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు. పాపం 2 నాయకులు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో ఇప్పుడు తెలియదు. వాళ్ళ ఏసీసీ ప్రకటించక ముందే ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు పోయి ఒక ఆయన పట్టుకుపోయి నామినేషన్ వేసాక ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, బిడ్డ మాకు చెప్పకుండా మేము అభ్యర్థిని ప్రకటించక ముందే మీరు నామినేషన్ వేస్తారా అని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు గరమైందట. ఆయనక మళ్ళీ ఏం చేసిండు, పాపం ఇలా ప్రవీణ్ కుమార్ రెడ్డి సార్ కూడా నామినేషన్ వేస్తాడు. మొన్న నామినేషన్ వేసేటప్పుడు మాత్రం ప్రవీణ్ కుమార్ రెడ్డి సార్ రాలే, మా కేకే మహేందర్ రెడ్డి సార్ రాలే. ఇవాళ మళ్ళా మా ప్రవీణ్ రెడ్డి సార్ నామినేషన్ ఇస్తున్నట. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే అభ్యర్థి కరువైండు. కాంగ్రెస్ పార్టీ నుంచి రేపే నామినేషన్ లాస్ట్, ముహూర్తాలు రేపటికే అయిపోయినాయి. ఇలా ఎవరు అభ్యర్థి, ఎవరు పోటీ చేస్తారు, పోటీ చేయడానికి ఎవరు వస్తున్నారు, కార్యకర్తలు ఎవరు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరి కోసం పనిచేయాలి, ఎవరు నామినేషన్ వేస్తే పోవాలి, ఎవరు నామినేషన్ వేస్తే పోవద్దని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతా కన్ఫ్యూజ్ అయి, ఈ కన్ఫ్యూజన్ మాకద్దు, మేము పక్క నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో ఇంతవరకు తెలియదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా మేము పక్క భారతీయ జనతా పార్టీ గెలవాలని కోరుకుంటున్నాం అని చెప్పి అందరు కోరుకుంటున్న సందర్భంలో మీ అందరి ఆశీర్వాదంతో ఇలా తప్పకుండా నేను గెలుస్తానన్న నమ్మకం, భారీ మెజార్టీతో గెలుస్తానన్న నమ్మకం నాకు ఉంది. కాబట్టి తప్పకుండా మీకు సేవ చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇలా పార్టీలో చేరినటువంటి మంద శ్రీరామ్ గారిని మరొకసారి